వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. విపిఆర్ నెల్లూరు రాజకీయాల్లోనే ఒక సంచలనంగా చెప్పొచ్చు. 2017లో రాజకీయాలకు వచ్చారు విపిఆర్. అంతకుముందు సేవా కార్యక్రమాలతో ప్రజలకు బాగా పరిచయమై అశేష ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి. విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం లాంటి కార్యక్రమాలతోనే కాకుండా ఎక్కడైతే నీళ్ల కొరత ఉందో, ఎక్కడైతే మంచినీళ్లకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందో అక్కడంతా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగారు విపిఆర్. అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో అనుక్షణం అక్కడి నాయకులతో కలవడం, అక్కడ ఉండేటువంటి సీనియర్ నాయకులతో చర్చలు జరపడం, రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనేటువంటి సూచనలు, సలహాలు తీసుకొని ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా విపిఆర్ నివాసం కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విపిఆర్ సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కిటకిటలాడుతూనే ఉంది. ప్రధానంగా అక్కడ ఉండేటువంటి పాత నేతలైతే, కొత్త నేతలైతే కానీ అందరూ కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు, తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు, తామంతా మీతో ఉంటామంటున్నారు. వారందరితో మమేకమవుతూ వారందరినీ పలకరిస్తూ తమకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అలా ఎన్నికల్లో ఒక కొత్త పంథాతో, నూతన పంథాతో ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా విమర్శలు తీసుకుంటే ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా కూడా ఆ దేవుడున్నాడు, దేవుడే సమాధానం చెప్తాడు అనేటువంటి ఒక నూతన పంథాని రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఇంతవరకు ఇటువంటి పంథాని అంటే ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళ మీద కౌంటర్ వేసేటువంటి ఏదైతే సాంప్రదాయం ఉందో ఇంతవరకు కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు విపిఆర్ దంపతులు మొదటి నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ జిల్లా ప్రజలకి వీరిద్దరూ పరిచయం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే విమర్శలు తమ మీద చేసినప్పుడు ప్రధానంగా కౌంటర్ అటాక్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కౌంటర్ అటాక్ లేకుండా ఏది జరిగినా కూడా, ఎవరు ఇలాంటి విమర్శలు చేసినా కూడా ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే చూసుకుంటాడు, ఎవరిని కూడా పన్నెత్తి మాట్లాడేటువంటి వ్యక్తిత్వం మాది కాదు అని కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి, అంటే రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అనవచ్చు. ఈ శైలికి నాంది పలికారు విపిఆర్. ఇది ఇప్పుడు చెప్పుకోదగినటువంటి అంశం. అలాగే విపిఆర్ అంటే గతంలో మనకు రామాయపట్నం పోర్ట్ కానీ, జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ కానీ, అలాగే నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కానీ, వీటన్నిటికి కూడా కేంద్రం నుంచి నిధులు సేకరించడంలో, నిధులు తీసుకురావడంలో, వీటన్నిటికీ ఏర్పాట్లు కూడా విపిఆర్ యొక్క భాగస్వామ్యం ఉంది అంటే మాత్రం కాదనలేనటువంటి విషయం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విపిఆర్ ఎంపీగా నెల్లూరుకు పోటీ చేస్తూ ఉంటే ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పటి వరకు చాలామంది నేతలు వచ్చి కలిశారు, ఇంకా చాలామంది నేతలు కలుస్తూ ఉన్నారు. సో అందరికీ కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం, సముచిత ప్రాధాన్యత ఇస్తామని చెప్పి పాత వారికి ప్రాధాన్యం ఇస్తాం, కొత్త వారిని స్వాగతిస్తామంటూ ముందుకు సాగుతున్నారు. ఇదైతే తెలుగుదేశం పార్టీలో ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పచ్చు. అదే కోవూరు నియోజకవర్గంలో తీసుకుంటే, అలాగే దినేష్ రెడ్డి ఎవరైతే నిన్నటి వరకు అభ్యర్థిగా ప్రకటించారో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు పార్టీ వేరే అభ్యర్థిని ప్రకటించినా కూడా ఆ దినేష్ రెడ్డిని కూడా హక్కున చేర్చుకొని దినేష్ రెడ్డితో మాట్లాడుతూ ప్రతినిత్యం వారితో చర్చలు జరుపుతూ మనం ఎలా ముందుకెళ్ళాలి దినేష్ రెడ్డి అని చెప్పేసి వారితో ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీస్తూ వారిని కలుపుకొని పోతూ ఉన్నారు. ఇది కోవూరు నియోజకవర్గంలో ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతం అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అందరినీ కలుపుకొని కొత్త వారికి స్వాగతం పలుకుతూ, పాత వారిని కలుపుకొని, అలాగే అనుభవజ్ఞులైనటువంటి నాయకులతో చర్చలు జరుపుతూ ఒక కొత్త వ్యూహాన్ని అవలంబిస్తూ ఒక కొత్త పంథాలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.